అక్క అక్క, వివాహానంతరం నువ్వు పతి గృహానికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోయావు. నేను పితాశ్రీకి ఎన్నో మార్లు చెప్పాను నిన్ను పిలవమని, కానీ నా మాటని ఏమాత్రం విననే లేదు. ఏమైందక్క? నీ కళ్ళలో కన్నీళ్ళ? అంతా కుశలమేనా? పుత్రి సంజ్ఞ, ఎలాగున్నావు పుత్రి? వివాహ వేడుక పెదప నిన్ను నేడే చూస్తున్నాను. నువ్వు ఒంటరిగా వచ్చావా? నా తేజస్వి జామాత సూర్యదేవి లేరి? మాత, నేను సూర్యలోకాన్ని శాశ్వతంగా త్యజించి వచ్చాను. సంజ్ఞ, అంటే నువ్వు అవశ్యం నీ పతితో ఏదో వివాదం పెట్టుకుని ఉంటావు, ఆయన్ని బాధ పెట్టి ఉంటావు. తమరిది ఎందుకు అడగరు పితాశ్రీ? ఆయన నన్నెంత బాధ పెట్టారు, నా స్వాభిమానాన్ని ఎంత తీవ్రంగా గాయపరిచారు. అట్టి ఘోర అవమానాన్ని సహించి నేను అక్కడ ఎలా ఉండగలను? నువ్విప్పుడు తల్లివయ్యావు సంజ్ఞ. సూర్యలోకం విడిచేటప్పుడు నీవు నీ పుత్రుడు యముడు, పుత్రిక యము గురించి ఆలోచించలేదా? వాళ్ళు పసిపిల్లలు కాదు మాతాశ్రీ. ఇక నేను సూర్యలోకంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాక వారందరి గురించి ఎందుకు ఆలోచించాలి? నేను శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి వచ్చాను. లేదు సంజ్ఞ, పతి గృహాన్ని త్యజించిన నారికి పితరుని గృహంలోనూ స్థానం ఉండదు. నీకు ఇక్కడ ఎట్టి స్థానం ఉండదు. సూర్యదేవుని అనుమతి లేకుండా మేము నిన్ను ఇక్కడ ఎప్పటికీ ఉంచలేదు. ఇంత అధిక కఠోరంగా మారకండి పితాశ్రీ. పుత్రి బహిష్మతి, ధర్మ మార్గాన వెళ్ళే వ్యక్తి అడుగడుగున పరీక్షకు నిలబడాలి. నేను పుత్రికా మోహంలో ధర్మ మార్గాన్ని ఎన్నటికీ విడవలేను. కానీ ధర్మ మార్గం? అవును పుత్రి, ధార్మిక వ్యవస్థని అనుసరించి వివాహం తర్వాత కన్యకి సుఖం సంసారం ఆమె పతి యొక్క గృహమే అవుతుంది. నీ సోదరికి చెప్పు, ఆమె సూర్యలోకం తిరిగి వెళ్ళాలి. సూర్యదేవుని తన తప్పుని క్షమించమని అడగమని చెప్పు. నేను అక్కడికి ఎప్పటికీ తిరిగి వెళ్ళను. ఇది నా ప్రతిజ్ఞ పితాశ్రీ. అయితే పితృగృహంలోనూ నీకు స్థానం లేదు సంజ్ఞ. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో. సరే వెళ్ళిపోతాను. పతి చేసిన అవమానాన్ని సహించినప్పుడు పితరుని అవమానం ఎందుకు సహిస్తాను? పుత్రి సంజ్ఞ, అక్క, సంజ్ఞని అగౌరవపరచకండి స్వామి. అక్కని పిలవండి పితాశ్రీ. సంజ్ఞ చాలా మొండి స్వభావం కలది. ఏదైనా అనర్థం చేసుకుంటే మరి? జగదీశ్వరుడు మహావిష్ణువు ఇచ్చే అనర్థమే అయితే అది కూడా నాకు అంగీకారం. నేను నా ధర్మపదాన్ని విడవలేను. వివసుణ్ణి నేను. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ, పతిగృహాన్ని విడిచి నువ్వు సరైన పని చేయలేదు. నాకు నేటికి ఆ రోజు జ్ఞప్తికి ఉంది. నీ వివాహ సమయంలో త్రిమూర్తులతో పాటు నేను కూడా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాను. నేడు నిన్ను ఇట్టి దుర్దశలో చూసి ప్రసన్నుడైన ఈ నారదుడు కూడా దుఃఖితుడయ్యాడు. దేవి, దుఃఖితుడయ్యాడు. దేవి సంజ్ఞ, నా కర్తవ్యం నన్ను పిలుస్తోంది. నేను నీకు మార్గదర్శన చూపిస్తాను. అవశ్యం చూపిస్తాను. ఓం నమ శివాయ. నారద, పరమపిత, తమ ఆజ్ఞ బ్రహ్మదేవ. ఓం బ్రహ్మణే నమః. నారద, నారాయణ నారాయణ. పరమపిత, కర్తవ్యం పిలిచిందని నువ్వు దేవి సంజ్ఞ వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావుగా. కానీ ఆలోచించావా నువ్వు ఆమెకు మార్గదర్శనం ఏ విధంగా చెయ్యాలో? ప్రశ్నలు సమాధానాల రసాన్ని ఆస్వాదించే నారద, తెలుసునా సమాధానం ఎందుకు వెళ్ళకపోతున్నావు? పరమపిత, తెలియదు పరమపిత. కృపతో నాకు మార్గదర్శనం చూపండి. ఇందుకు కారణం ఏమిటి పరమపిత? ఎందుకు కారణం? దుఃఖము క్రోధము ప్రాణుల వివేకాన్ని నాశనం చేస్తాయి. పతిగృహాన్ని త్యజించిన సంజ్ఞను చూసినందువల్ల నీవు దుఃఖితుడవయ్యావు. ఏ కారణంగానే బుద్ధి వివేకము నీలో మేల్కొనలేదు. నీ ఈ మనఃస్థితిని అనుమానించే మేము నిన్ను సంజ్ఞ వద్దకు వెళ్లకుండా ఆపాము. పరమపిత, ఈ సమయాన దేవి సంజ్ఞకి మార్గదర్శనం అత్యంత ఆవశ్యకం. మరి నేను ఆమె వద్దకు వెళ్ళకుంటే? నారద, నీ ఈ ప్రశ్న కూడా నీ దుఃఖిత మనస్తత్వాన్ని తెలియచేస్తోంది. దేవి సంజ్ఞకి మార్గదర్శనం చూపడానికి నువ్వే వెళ్ళాలి. కానీ వెళ్లే ముందు ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ కారణంగా దేవి సంజ్ఞ తన మహా తేజస్వి పతి సూర్యదేవుని విడిచి వెళ్ళింది? నారాయణ నారాయణ. ఏమిటా రహస్యం పరమపిత? తన మనస్సులో జనించిన ఒక అనూహ్య భయంతో భయభీతురాలై దేవి సంజ్ఞ వివాహం తర్వాత కూడా సూర్యలోకంలో సంతోషంగా లేదు. సూర్యదేవుడు నిరంతరం ఆమెకు సత్యం గురించి తెలియచేయ ప్రయత్నించాడు. కానీ సూర్యదేవుని ప్రతి ప్రయత్నం దేవి సంజ్ఞ అనూహ్య భయాన్ని మరింత పెంచివేసింది. నారాయణ నారాయణ. పరమపిత, నాకేమీ అర్థం కాలేదు. దేవి సంజ్ఞ గొప్ప విదూషీమణి. ఆమె మనసులో ఇది ఎలాంటి అనూహ్య భయం? వివాహానికి పూర్వం దేవి సంజ్ఞ సంబంధం సూర్యదేవునితో నిశ్చయమైనప్పుడు ఆమె మనస్సులో ఒక అనూహ్య భయం గట్టిగా నాటుకుంది. సూర్యదేవుని ప్రచండ తేజం, అగ్నిమయ లోకం ఆమెను కూడా భస్మం చేస్తాయని. పరమపిత, ఇన్ని రోజులు సూర్యలోకంలో ఉన్న తర్వాత యమయమిల మాతృమూర్తి అయినాక కూడా దేవి సంజ్ఞకి తన పొరపాటు తెలిసి రాలేదా? అది గనక తెలుసున్నట్లయితే దేవి సంజ్ఞ సూర్యలోకం విడిచి ఉండేది కాదు. నారాయణ నారాయణ. పరమపిత, ఇప్పుడు నాకు ఆజ్ఞ ఏమిటి? నారద, నువ్వు ఆమెకు చాతుర్యంతో తన పతి వద్దకి తిరిగి వెళ్ళమని నచ్చ చెప్పు. ఇది ఆమెకి మంచిదని చెప్పు. మరి దేవి సంజ్ఞ నా మాట వినకపోతే? ప్రయత్నానికి ముందుగానే పరాజయాన్ని అంగీకరించి నువ్వొక విషయాన్ని సూచించావు. నీ సఫలత సందేహజనకమని. ఇక నీకు ప్రయత్నించిన సఫలత లభించదు. అలా అంటున్నారేం పరమపిత? అదే విధి విధానం, భవిష్యత్తుకు సంకేతం. నా ప్రయత్నం వ్యర్థమేనా? నారద, స్వచ్ఛ మనస్సుతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు నీ ప్రయత్నాన్ని అవశ్యం చెయ్యి. కానీ పరిణామాన్ని శివచరణాలకే సమర్పించు. ఆమె ఒప్పుకోకపోతే భగవద్భక్తి మార్గాన్ని అవశ్యం చూపించు. భగవద్భక్తికి మార్గాన్న? అవునా? వివాహం తర్వాత కన్య భవిష్యత్తు, కర్తవ్యం పతివంశంతో పూర్తిగా మడిపడతాయి. సూర్యదేవుని వంశం
సృష్టి ప్రథమ దినం నుండి దేవదేవేశ్వరుడు భగవన్నారాయణుని భాగవత భక్తితో ఆనందంగా ఉంది. అందుకని సంజ్ఞకి భగవద్భక్తి మార్గాన్ని చూపడమే సముచితం. నారాయణ నారాయణ. తమ ఆజ్ఞ పరమపిత తమరు ఈ పుత్రుడు నారదునికి అనుజ్ఞనీయండి. అర్థం కావట్లేదు నేనేం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాను? అసలు నా అవమానాన్ని తిరస్కారాన్ని వ్యతిరేకించడం అనుచితమా? సూర్యదేవుడు నన్నెప్పుడూ ప్రేమించలేదు. సర్వదా తన తేజస్సు గొప్పతనమే చూపేవారు. నేను వ్యతిరేకించినందుకు నా పితరుడు కూడా నన్ను విడిచిపెట్టారు. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి నారద. నేను నీకు నీ మహనీయ తేజస్వి పతితో మరల కలవాలనే ఆశీర్వాదాన్ని ఇస్తాను. నా సౌభాగ్యం, నా శుభం, నా సుఖాలకే ఆశీర్వాదాన్ని తమరు ఎందుకు ఇరు దేవర్షి? నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ ఎందుకంటే పతి నుంచి దూరంగా ఉంటే ఏ నారికి కూడా సౌభాగ్యం కలగదు. పతికి దూరమైన నారికి శుభం కలుగదు సుమా. అందుకే దేవి సంజ్ఞ వివాహం తర్వాత నారికి స్వర్గం పతి గృహమే అవుతుంది. క్షమించండి దేవర్షి, తమరు ఏ పతి గృహాన్ని స్వర్గం అంటున్నారో ఆ స్వర్గంలోని నేను నరకాన్ని మించిన భయంకర యాతన అనుభవించాను. నాకు అలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వవద్దు. అది మరలా నా యాతనకు కారణమవుతుంది. నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ ఆ యాతనకు భూమికని కూడా నువ్వే సృష్టించుకున్నావు. తమరు ఏమంటున్నారు దేవర్షి? అవును దేవి సంజ్ఞ. సూర్యదేవుని తేజము విషయమై నీ మనసులో ఒక అనూహ్య భయాన్ని పెంపొందించుకోలేదా? దేవి, నాదొక ప్రశ్నకు బదులు ఇయ్యి. నిరంతరం ఇన్ని సంవత్సరాలు సూర్యదేవునితో ఉన్న పిదప ఒక్క మారైనా సూర్యదేవుని తేజం నీకు తాపం కలిగించిందా? మరి ఆయన తేజం నా శరీరానికి తాపాన్ని కలిగించి ఉండకపోవచ్చు, కానీ మనసుకి ఎంతో కష్టాన్ని కలిగించింది. అంటే తన తేజస్సు తాపాలను మాటి మాటికి ఉటకించి ఆయన ప్రతిరోజు నన్ను ఉపేక్షించేవారు. నా స్వాభిమానాన్ని గాయపరిచారు. పత్ని పతికి అర్ధాంగిని అవుతుంది, కానీ సూర్యలోకంలో నా పరిస్థితి ఒక దాసి కన్నా కూడా హీనంగా ఉండేది. నేను సూర్యదేవుని వివాహమాడాను. ఏదో పాపమో అపరాధమో చేయలేదు. అందుకు ప్రతిరోజు దండన అనుభవించడానికి. నారాయణ నారాయణ. కానీ నేనంటాను దేవి, అలా చేసేందుకు నువ్వే ఆయన్ని ప్రేరేపించావేమోనని. అప్పుడేమంటావు? ఇది అసత్యం, మిథ్యారోపణది. నేనెప్పుడు సూర్యదేవుని దురభిమాని అయ్యేలా ప్రేరేపించలేదు. నేను ఆయన సీతల ప్రేమని పొందాలనుకున్నాను, కానీ ప్రేమకి బదులుగా సదా నాకు అవమానం, ఉపేక్ష లభించాయి. ప్రతి విషయంలోనూ నన్ను నీచంగా హీనంగా చూపడానికి ప్రయత్నం జరిగింది. దేవి సంజ్ఞ, ఏమీ చెప్పాల్సిన ఆవశ్యకత లేదు దేవర్షి. నేను మీ అందరి స్థితి ఎరుగుదును. ఆ స్థితి కారణంగానే తమరు నాపై మిథ్యారోపణని వేశారు. తమరేమిటంటున్నారు దేవి సంజ్ఞ? చకితులు కాకండి దేవర్షి. నాకు తెలుసును, సూర్యదేవుని తేజం లేకుండా ఈ లోకాన్ని ఊహించుకోవడమే కష్టం. ఈ కారణంగానే మీరందరూ నన్ను అవమానిస్తున్నారు. మీకందరికీ భయం, ఆ సూర్యదేవుడు కోపగిస్తే సకల జగత్తుని అంధకారం ఆవరిస్తుంది. కానీ దేవర్షి, ప్రకాశాన్ని రక్షించడానికి
అంధకారం సహాయమా? ఇది అన్యాయం దేవర్షి, ఘోర అన్యాయం. శివ 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 శివ, ఇది కూడా నీ భ్రమయే. ఒక విధంగా నీ మాట నిజమే. ఈ జగతిలో సూర్యదేవుడు లేకుండా ప్రకాశాన్ని ఊహించను కూడా లేవు. కానీ ఒక విధంగా, కానీ కేవలం ఒక విధంగా కాదు దేవర్షి. నా మాటలు సంపూర్ణంగా సత్యమైనవి. నారాయణ నారాయణ. కాదు దేవి, కొంచెం ఆలోచించు. సూర్యదేవునికి కూడా ప్రకాశపు ప్రచండ తేజస్సు, కాంతి ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చెబుదాం అనుకుంటున్నారు తమరు? నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ, నేను చెప్పేది ఏమిటంటే, ఏ ఒక్కరూ కాదు, అనేకానేకులు కాదు, కోట్లు, కోటాను కోట్ల సూర్యుల కన్నా అధిక తేజస్సులు పరమశివ మహాదేవుడు, శ్రీ మహావిష్ణువు, పరమపిత బ్రహ్మదేవుడు. ఈ త్రిమూర్తుల త్రిశక్తే ఈ జగతిని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. ఇందులో సూర్యదేవుని కర్తవ్యం ఏమిటంటే, ఏదైతే త్రిమూర్తులు నిర్ధారిస్తారో అదే. అందుకని నీకు ఉచితమేమంటే, నీ పతి వద్దకు సూర్యలోకానికి వెళ్ళు. లేదు, అసలు వీల్లేదు. నేను సూర్యలోకానికి తిరిగి వెళ్ళను. అలా తిరిగి వెళ్ళాలనుకుంటే నేను సూర్యలోకాన్ని విడిచేదాన్ని కాదు. నారాయణ నారాయణ. అంటే నువ్వు ఈ విధంగా పతికి, పతి ఆశ్రయానికి దూరమై భ్రమిస్తూ ఉంటావా? దేవి సంజ్ఞ, వర్తమానంలో జరిగే ఘటనలతో అసలు నిజాన్ని మార్చలేవు కదా. నువ్వు సూర్యదేవుని పత్నివి, అలాగే ఉంటావు. కేవలం సూర్యదేవుని పత్నివే కాక ఇప్పుడు యమా యమిల మాతవు కూడాను. నీవు ఈ మిథ్యా స్వాభిమానాన్ని, హఠాన్ని త్యజించి నీ పతి ప్రతిష్టని ఎల్లప్పుడూ ధ్యాసలో ఉంచుకోవాలి. నారాయణ నారాయణ. గ్రహపతి సూర్యదేవుని ధర్మపత్ని, విశ్వకర్మదేవుడు పుత్రిక దేవి సంజ్ఞ ఈ విధంగా పృథ్వీలోకంలో ఉద్దేశరహితంగా భ్రమిస్తూ ఉండడం ఇది అనుచితం దేవి. అయితే తమరే చెప్పండి, నేనేం చేయాలో? దేవర్షి, నేను తమరిని అర్థిస్తున్నాను. నన్ను సూర్యలోకానికి తిరిగి వెళ్ళమని చెప్పకండి. ఈ సంకటమయ ఘడియలో తమరే నాకు మార్గదర్శనం నీయగలరు. అవశ్యం దేవి సంజ్ఞ, అవశ్యం. ఇప్పుడు గుర్తుకు తెచ్చుకో దేవి సంజ్ఞ. నీ వివాహ వేడుక సమయంలో స్వయంగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీకు సుఖం, శాంతి, సంతుష్టి, కళ్యాణాల ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అది నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప క్షణం. నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ, మన ఆశీర్వాదం మిథ్య కానేరదు. నీ పతి సూర్యదేవునికి ఆరాధ్యుడు, శ్రీ మహావిష్ణువును జపిస్తూ ఆయనకై తపస్సు చెయ్యి. జగత్పాలక శ్రీ మహావిష్ణువు నీకున్న ప్రతి మనోవాంఛని నెరవేరుస్తాడు. నీ అధికారాల్ని నీకు సంప్రాప్తింపజేస్తాడు. నీ గౌరవము రక్షింపబడుతుంది. నేను ధన్యురాల్ని దేవర్షి, ధన్యురాల్ని. తమరి ఉపదేశానికి, భాగవత భక్తికి మార్గాన్ని చూపించి తమరు దిశను కోల్పోయిన నా మనస్సుకి ఒక సుందర దిశను ప్రసాదించారు. నేను నా సర్వస్వం శ్రీహరి చరణాలకి సమర్పించి ఆయనని నా గౌరవానికై యాచిస్తాను. ఓం హరి ఓం, ఓం హరి ఓం. దేవి సంజ్ఞ, ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నీ బాధలు అంతమవుతాయి. కష్టాల నుంచి విముక్తి పొందుతావు. ఓం హరి ఓం. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు దేవి సరస్వతి? బ్రహ్మదేవా, ఇదే నేను ఆలోచిస్తున్నాను. కశ్యపుడు అదితుల తేజస్వి పుత్రుడు సూర్యదేవుడు ఇంత నిష్ఠూరంగా, కఠోరంగా ఎలా అయ్యాడని. సూర్యదేవుడు దేవి సంజ్ఞ భావనని అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? సూర్యదేవుడు ఆమెని ఆపలేదెందుకు? ఆమె సూర్యలోకాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు కూడా దేవి సంజ్ఞ ఆరోపణ సత్యమే అనిపిస్తోంది. మరి దేవర్షి నారదుడు తనదైన చతురతతో దేవి సంజ్ఞ ఆరోపణలని ఖండించినా సరే,
కానీ వాటిలో సత్యం ఉందిగా. అంటే మీ త్రిమూర్తులు అలాగే అనుకుంటారా? సూర్యదేవునికి గనక మరి కోపం వస్తే? నువ్వేమంటున్నావు దేవి? నేను నిజమే అంటున్నాను స్వామి. దేవి సంజ్ఞ తన మాటని గట్టిగా చెప్పలేకపోయింది. కానీ సత్యం ఇదే కదా. సూర్యదేవుని తేజస్సు కారణంగా మీ దేవతలందరూ కూడా దేవి సంజ్ఞ ఎడల ఎంతో అన్యాయం చేస్తున్నారు. ఇది మిథ్యారోపణ దేవి. సూర్యదేవుడు తేజస్వి. అతని ప్రచండ ప్రకాశంతో జగతి ముందుకు వెడుతుంది. ఇందులో ఎట్టి సందేహమూ లేదు. కానీ ఆ కారణంగా మా త్రిమూర్తులు అతని కఠోరతకు విరుద్ధంగా ఏమీ చేయాలనుకోవట్లేదా? ఇది అసత్యం. అయితే మరి సూర్యదేవుని అతని నిష్ఠురతకి ఇంకా దేవి సంజ్ఞేడల చేసిన అన్యాయానికి దండన విధిస్తారా? లేదు దేవి సరస్వతి. దేవి సంజ్ఞ ఎడల సూర్యదేవుని ప్రవర్తనలో నిష్ఠురత, అన్యాయము మాకు కనబడటం లేదు. దేవి సంజ్ఞయే శంక, భ్రమలతో తన జీవితాన్ని బాధల ఊపిలోకి నెట్టుకుంది. ఆమె జీవితంలో గడిచిన దుర్ఘటనకి ఆమెదే మొత్తం బాధ్యతంతా. దేవి సరస్వతి, దేవి సంజ్ఞ సూర్యలోకాన్ని, సూర్యదేవుని త్యజించడం అనుచితం. నాకు తెలుసును బ్రహ్మవాకు జగతులోని అచంచల సత్యమని. అందుకే ఏ శంక, ఏ సందేహం లేకుండా నేను తమరి మాటలను నిజమని నమ్ముతాను. మరి ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు తమరి మానసపుత్రుడు దేవర్షి నారదుడు దేవి సంజ్ఞకి భాగవత భక్తి మార్గాన్ని చూపించాడు. అయితే మరి పరమభాగవతుడు శ్రీ మహావిష్ణువు దేవి సంజ్ఞ కష్టాలని అంతం చేస్తాడా? మాకు తెలుసుదే. ఈ సమయాన జ్ఞాన విజ్ఞానాల దేవత దేవి సరస్వతి కాదు. ఆమె లోపల దాగి ఉన్న నారి మాట్లాడుతుంది. ఒక నారి కష్టం, దుఃఖం, అవమానం, తిరస్కారం చూశాక నీలోని నారీత్వం ఉత్ప్రేరితమైంది. కానీ ఆలోచించు, మా త్రిమూర్తులం లేదా మీ త్రిదేవీమణులు ఏ పనైనా పరస్పర సమ్మతి లేకుండా చేస్తామా? ఇది నా ప్రశ్నకి సమాధానం కాదు బ్రహ్మదేవా. ఇదే నీ ప్రశ్నకి సమాధానం. త్రిమూర్తులమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులం పరస్పరం సమ్మతించిన పిదపే మేము సంజ్ఞకి నారదుని ద్వారా భాగవత భక్తికి మార్గాన్ని చూపాం. అంటే దేవి సంజ్ఞకి దుఃఖం, కష్టాల నుంచి ముక్తి లభిస్తుందా? అవమానం, యాతనలకి బదులుగా గౌరవం లభిస్తుందా? ఆమె స్వచ్ఛ మనస్సుతో తనని భాగవత భక్తికి సమర్పించుకుంటే అలాగే అవుతుంది. నీకు తెలుసునుగా, మా త్రిమూర్తులం, మీ త్రిదేవిమణులు మన నిజ భక్తుల్ని ఎప్పుడూ నిరాశపడదు. ఏ భక్తులు మాయా, మోహం, లోభం, పాపం, అభిమాన అహంకారాల్ని త్యజించి భగవంతుని పిలుస్తారో భగవంతుడు వారికి సమస్తం ఇచ్చి కూడా ఇదే అనుకుంటాడు, నేను వీరికి ఏమీ ఇయ్యలేదని. మరి బ్రహ్మదేవా? నీవు నిశ్చింతగా ఉండు దేవి సరస్వతి. దేవి సంజ్ఞ మనస్సులోని బ్రహ్మజాలం అవశ్యం నాశనమవుతుంది. ఆమె భాగవత భక్తి అనే గంగలో తడిసి సత్యాన్ని గ్రహిస్తుంది. మరింక సూర్యదేవుడు సంఘటనల్ని పునరావలోకించి తమ కర్తవ్యాల్ని తెలుసుకుంటారు. మరేమిటి బ్రహ్మదేవా? తమరు చెబుతూ ఆగిపోయారే, చెప్పండి స్వామి. నీ అనుమానం అనుచితం దేవి. ఇప్పుడు మేము చెప్పింది అదే సత్యం. సత్యయుగం పూర్తయ్యే లోపల సూర్యదేవుడు సంజ్ఞల జీవితంలో ఒకటి కాదు అనేక విచిత్ర ఘటనలు జరుగుతాయి. ఇక ఆ విచిత్ర ఘటనల అంతం దేవి సంజ్ఞ భాగవత భక్తిపై ఆధారపడి ఉంది. జై శ్రీ హరి, 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 జై శ్రీ హరి,
जय श्री हरि। जय श्री हरि, जय श्री हरि, जय श्री हरि। అమ్మా వెళ్ళకు, అమ్మా తిరిగిరా, వెనక్కిరా అమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా, అమ్మా వెళ్ళిపోకమ్మా, అమ్మ తిరిగిరా అమ్మా, అమ్మా వెళ్ళకు, అమ్మ తిరిగిరా, వెనక్కిరా అమ్మా, వదిలి వెళ్ళకమ్మా, అమ్మా అమ్మ తిరిగిరా అమ్మా, సోదరి యమునా, అమ్మ రా అమ్మా, అమ్మ తిరిగిరా అమ్మా, అమ్మ వెళ్ళకమ్మా. రాగా యమరాజా, పితాశ్రీ, పితా సూర్యదేవా, మా ప్రియ మాత ఎక్కడుంది? యమా, యమి, తమరు సంపూర్ణ విశ్వంలో భ్రమణం చేస్తూ ఉంటారు పితాశ్రీ. కృపతో చెప్పండి, మా మాత ఎక్కడుంది? పితాశ్రీ, మేము మా మాత దర్శనానికే వ్యాకుల పడుతున్నాం. చెప్పండి, మా మాత ఎక్కడుంది? యమదేవా, యమున, మేం మీకు అసత్యం చెప్పము. మాకు తెలుసు మీ మాత ఎక్కడుందో. అయితే మాకు చెప్పండి పితాశ్రీ. మేమిద్దరం మీకు మాతకి పరస్పర విరోధంతో ఉద్విగ్నులయ్యాం. మేము మీరు మాత మరలా కలవాలని కోరుతున్నాం పితాశ్రీ. యమి, యమదేవా, మీ మాత సంజ్ఞ ఒక దృఢ ప్రతిజ్ఞ చేసిన స్వాభిమానురాలు. ఆమె మీరు నచ్చజెబితే ఒప్పుకోదు. పైగా మేము స్వయంగా మీకందుకు అనుమతినీయం. మీరు మీ మాతని సూర్యలోకం రమ్మనమని ఒప్పించడానికి. అంటే ఈ వివాదానికి ఎప్పటికీ అంతం ఉండదా పితాశ్రీ? ఎప్పటిదాకా సంజ్ఞ స్వయంగా తిరిగి రాదో అప్పటిదాకా నేను ఏమీ చేయలేను. ఎందుకంటే ఆమె స్వయంగా సూర్యలోకాన్ని త్యజించి వెళ్ళింది. మీ ఇద్దరికీ శుభమగుగాక. ఓం హరి ఓం, 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 ఓం హరి ఓం. హరి ఓం. హే జగత్తుని పరిపాలించి భగవాన్ శ్రీ మహావిష్ణు, తమరికి జయం ప్రభు. తమరి పావన దర్శనాన్ని పొంది నా జీవితం ధన్యమవడమే కాక పైగా నా ప్రతీక్ష కూడా అంతమైంది. నాకు తెలుసును ప్రభు, తమరి సమక్షంలో
కష్టాలు అంతమయ్యి జీవులకి వారి యోగ్య గౌరవం వారికి లభిస్తుంది. హే పరమేశ్వర, ఇక తమరు నా బాధల్ని కష్టాలని అంతం చేయండి. దేవి, నీ బాధలకి నీ కష్టాలకి కారణం నీ మనస్సే. మేము నీ మనస్సుని భ్రమజాలం నుంచి తప్పించడానికే ఇక్కడ ప్రత్యక్షమయ్యాం. దేవి, ఇది నిజమే. మేము నీకిప్పుడు ఇచ్ఛిత వరాన్ని ఇవ్వడానికే వచ్చాము. కానీ అదిచ్చే ముందు నీవు మాదొక ప్రశ్నకి సమాధానం ఇయ్యాలి. అన్ని ప్రశ్నలకు సమాధానం తమరేగా జగదీశ్వర. సంజ్ఞ, మాకు నీ మనసులోని విషయం తెలియను. కానీ పరిస్థితిని బట్టి మేము నీ నోట ఆ ప్రశ్నకి బదులు వినాలనుకుంటున్నాం. దేవి సంజ్ఞ, నువ్వు నీ పతి సూర్యదేవుని మరలా కలవాలని ఇష్టపడుతున్నావా లేదా? దేవి, సూర్యదేవుని ఎడల నీ మనసులో నిండి ఉన్న భయం మాకు తెలియనిది కాదు. కానీ నీవు నీ ఆలోచనకి కల్పనకి రూపాన్నిచ్చి నువ్వు ఆ భయాన్ని భయానకంగా మార్చుకున్నావు. మేమిదే సమయాన మా దివ్య వైష్ణవీ శక్తితో నీ భయాన్ని నిర్మూలిస్తాము. ఆ పిమ్మట నువ్వే స్వయంగా నీ పతిని కలవాలని ఉత్సుకతని చూపిస్తావు. జగదీశ్వర, ఇది తమరు అన్నిదా భావించకపోతే నాదొక జిజ్ఞాస. అడుగు, అవశ్యం అడుగు. ఈ సమయాన నీ ప్రతి జిజ్ఞాసని అంతం చేయడం మా కర్తవ్యం. నిస్సంకోచంగా అడుగు. మరి తమరి దివ్య వైష్ణవీ శక్తి ప్రభావంతో నా పట్ల పతి సూర్యదేవుని మనసులో నా ఉపేక్షాభావం అంతమవుతుందా? అవశ్యం, అవశ్యం అవుతుంది. కానీ అందుకు నువ్వు ఒక విభిన్నమైన తపస్సు చేయడంతో పాటు సూర్యదేవుని మరలా కలవడానికి ప్రతీక్ష చేయాల్సింది. హే జగత్పాలక, ఈ దుఃఖిత నారి శుభం కోసం తమరు ఏది ఉచితం అనుకుంటే అదే చేయండి. ఓం హరి ఓం. ఓం నమో నారాయణ. దేవి సంజ్ఞ శరీరం నుంచి ఆకారం ప్రాప్తించుకున్నందువల్ల జగతి నిన్ను దేవి ఛాయానామంతో ఆదరించి గౌరవిస్తుంది. నాకు తమరి ఆజ్ఞ ఏమిటి జగదీశ్వర? వర్తమానంలో భవిష్యత్తులో నీ వల్ల ఎంతో జరగాల్సి ఉంది దేవి. నువ్వు ఎన్నో మహత్వపూర్ణ కార్యాలని సాధించాల్సి ఉంది. కానీ ప్రప్రథమంగా నువ్వు సూర్యలోకానికి వెళ్ళి సూర్యదేవుని ప్రేమని పరిపూర్ణం చెయ్యాలి దేవి. తమ ఆజ్ఞ జగదీశ్వర. భగవాన్ శ్రీ మహావిష్ణు ఇలాంటి విచిత్ర రూపాన్ని ప్రసాదించారేంటి తమరు నాకు? నా ఏ పాపానికి దండన ఇది జగదీశ్వర? అంటే జీవితాంతం ఇదే విధంగా అశ్విని రూపంలోనే ఉండాలా నేను? అంటే నా నారాయణ వ్రతానికి తగ్గ ఫలితం ఇదేనా నాకు? దేవి, నీ భ్రమజాలంలో చిక్కుకుని నువ్వు పాపం కాదు అహంకారానికి లోనయ్యావు. ఈ విధంగా విచలితురాలివి కాకు. నీ ఈ అశ్విని రూపం నువ్వు సూర్యదేవుడు మరలా కలవడానికి మా లీల మాత్రమే. కానీ ఎప్పటిదాకా ప్రభు? అప్పటిదాకా, ఎప్పటిదాకా నీ ప్రతిరూపం ఛాయ సూర్యలోకం నుంచి తిరిగి రాదో. ఛాయ తిరిగి రావటంతోనే నువ్వు నీ పూర్వరూపాన్ని పునఃప్రాప్తించుకుంటావు. దేవి, సూర్యదేవుడు కూడా నిన్ను సహర్షంగా స్వీకరిస్తాడు. అతని మనసులో నీ ఎడల గౌరవభావం జాగృతమవుతుంది. అలా నీ మనస్సుని అతనికి సంపూర్ణంగా సమర్పిస్తావు. తమ ఆజ్ఞ ప్రభు. నేను తమరి ఈ లీలల్ని నా భక్తికి వరంగా భావించి ఆచరిస్తాను. ఇందుకు నా తనువు మనసుల్ని సమర్పించుకుంటాను. దేవి సంజ్ఞ, ఎప్పటిదాకా సూర్యదేవుడి ఇక్కడికి స్వయంగా రాడు అప్పటిదాకా నువ్వు నిరంతరం ఓం సూర్యాయ నమః
అనే మంత్రాన్ని జపిస్తూ ఉంది. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. నీకు శుభమగుగాక దేవి. ఓం సూర్యాయ నమః. సుందరం, అతి సుందర వాతావరణం. శీతలం, అతి శీతలం, అతి సుందర వాతావరణం. తపస్సుని పూర్తి చేసుకుని తిరిగి వచ్చావా సంజ్ఞ? స్వామి, తమరు నన్ను ఛాయ అని పిలవండి స్వామి. వాస్తవానికి నేను సంజ్ఞకి ఛాయను. శ్యామవర్ణం తప్ప మాకు ఎట్టి అంతరం కనపడట్లేదు. సంజ్ఞవో లేక ఛాయవో, అంతరం ఏముంది? అంతరం ఉంది స్వామి. ఇప్పుడు నా హృదయంలో జగదీశ్వర శ్రీ మహావిష్ణువు కృపతో మీ ఎడల ప్రేమ, సమర్పణ, భక్తి తప్ప ఇంకేమీ లేవు. గతం గుర్తు, చేదు అనుభవాల్ని మరిపించేందుకు తమరు నన్ను కొత్త నామంతోనే పిలవండి. ఛాయ, ఛాయ, ఛాయ. మన ఇరువురి ప్రేమ రసధారతో సూర్యలోక వాతావరణం అత్యంత ప్రసన్నమవుతుంది. మన ప్రేమతో జీవితంలో కొత్త సత్కల్పనలు సాకారమవుతాయి. నీ స్వభావంలోని ఈ అంతరం చూసి మేము అత్యంత ప్రసన్నులమయ్యాము ఛాయ. స్వామి, ఏ ప్రేమని, సమర్పణని మేము ఆకాంక్షించామో అవి మాకు సంప్రాప్తించాయి. రా ఛాయ, మా ప్రేమ శూన్యమైన హృదయాన్ని నీ నిర్మల ప్రేమతో నింపి స్వామి. ఛాయ. భాగవత్ కృపతో సంజ్ఞ కొత్త రూపం ఛాయ సూర్యదేవుని తన ప్రేమతో సంతుష్టిపరిచింది. మరి ఇంకేమైంది బ్రహ్మదేవా? ప్రేమ అనే పరిమళం సూర్యలోకంలోనే కాదు, సకల జగతిలోనూ పరిమళించింది దేవి. చూస్తూ చూస్తూ ఉండగానే ఛాయ సూర్యదేవుని వల్ల ఇద్దరు పిల్లలకి మాత అయింది. శనిదేవుడు తపతిల రూపాన ఇద్దరు కొత్త సభ్యుల రాకతో సూర్యలోకం ప్రసన్నమైంది. దివ్య ప్రకృతి నియమానుసారం శివేచ్ఛతో శని తపతి ఇరువురు జన్మిస్తూనే యుక్త వయస్కులయ్యారు.